హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి దోసకాయ ఎండు రొయ్యల కర్రీ వండుతున్నానండి. ఇది మార్నింగ్ మా హస్బెండ్కి బాక్స్లోకి కావాలి, 5 వరకు వంట చేయాలండి. అందుకే దానికోసం రాత్రే అత్తయ్య నేను రొయ్యల్ని శుభ్రంగా ఒలిచేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత దోసకాయలు తీసుకున్నానండి. ఒక 3/4 కేజీ వరకు దోసకాయలు తీసుకున్నాను. అవి కూడా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టాను, ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ రొయ్యలు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి, ఇసుక లేకుండా ఉంటుంది. అవి తోకలు అన్నీ కట్ చేసిన తర్వాత నేను మార్నింగే వాటన్నిటిని కడిగి పెట్టేసుకున్నాను. రొయ్యలు కడిగేసిన తర్వాత ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఎండు రొయ్యలు అందుట్లో వేసేయాలండి. అందుట్లో వేసేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. అందుట్లో మీరు కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ కూడా వేయండి. ఈ రొయ్యలు వేగుతున్నప్పుడే అంటుకోకుండా ఉంటాయి. ఇవి ఇప్పుడు మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసినాయండి. ఇవి అన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవ్వండి, కలర్ చేంజ్ అయింది కదా, మనకు తెలుస్తుంది. చాలా ఎమ్మీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, నీసు వాసన లేకుండా ఉంటుంది. నేనైతే రొయ్యల్ని ఫ్రై చేసేసి పక్కన పెట్టేశానండి. అదే ఆయిల్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. మనం కట్ చేసి పెట్టుకున్నవి అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు వేసాం కాబట్టి ఆల్రెడీ మనం మళ్ళీ పసుపు వేయ అవసరం లేదండి. ఇప్పుడు అవి కూడా వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు కూడా వేయాలి. దోసకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకోండి, తొందరగానే మగ్గిపోతాయి దోసకాయలు. మగ్గిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి, అందులో తొందరగా ముక్క మగ్గిపోతుంది. అయ్యో, ఇప్పుడైతే దోసకాయలు మనకి మగ్గిపోయినాయి. ఇప్పుడు అందులో నేను సాల్ట్ వేసుకున్నాను, తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత నేను కొంచెం రొయ్యలు ఫ్రై చేసేటప్పుడు కొంచెం వేసుకున్నానండి. ఇప్పుడు కొంచెం వేసుకున్నాను. నెక్స్ట్ కారం వేసుకున్నాను, టేస్ట్కి సరిపడా కారం కూడా మీరు ఎంత తింటే అంత వేసుకోండి. నేను స్పైసీకి తగ్గట్టు నేను కారం వేసేసుకున్నాను. అవి వేసుకున్నాక కొంచెం మగ్గనివ్వాలండి. అప్పటికే దోసకాయ మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇలా మగ్గిపోయిన తర్వాత ఇంకా నేను వాటర్ ఏమి వేయట్లేదండి, ఆల్రెడీ ముక్క మెత్తగా అయిపోయింది. అందులోనే రొయ్యలు వేస్తున్నాను. మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యల్ని అందులో వేసేయాలి. దాని తర్వాత నేను కొంచెం ఇంట్లో చేసి పెట్టుకున్న మసాలా ఉందండి, ఆ మసాలా వేసాను. అంతే. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.